హాయ్ హలో వెల్కమ్ టు లండన్లో నా చేతి వంట. ఈరోజు మా ఇంట్లో మిగిలిన కొంచెం ఇడ్లీ పిండితో ఏం చేస్తున్నానో చూద్దాం రండి. ఇదిగోండి, మా ఇంట్లో కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది. ఇందులో నేను కొంచెం గోధుమ పిండి, ఒక 1 స్పూన్ అనుకోండి, 1 స్పూన్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేశాను నేను. దీనికి వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా కలుపుకుందాం. ఇలా లంప్స్ లేకుండా నీట్గా కలుపుకోండి. కలుపుకున్నాక నేను ఆల్రెడీ చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేస్తున్నానండి. ఇందులో 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేయాలి. వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫైనల్లీ మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా రవ్వ దోశ మిక్స్ లాగా మనం మిక్స్ చేసుకోవాలి. మీకు వాటర్ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హైలో పెట్టి వేడి చేయండి. ప్యాన్ కొంచెం వేడయ్యాక దాని మీద కొంచెం వాటర్ అనేది చల్లుకుందామండి. ఇప్పుడు మీ దగ్గర ఒక క్లాత్ కానీ టిష్యూ కానీ ఉంటే దాన్ని మొత్తం ఆ వాటర్ని క్లీన్ చేసేసండి ప్యాన్ని. ఇలా చేస్తే ఏమవుతుందంటే దోశ అనేది క్రిస్పీగా మాడకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ని కొంచెం మీడియం హీట్లో పెట్టండి. కొంచెం 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ మొత్తం. అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా రౌండ్గా వేసుకుందామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిందండి ఇది. ఇప్పుడు మనం ఈ దోశని మనం ఫ్లిప్ చేసుకోకర్లేదు, జస్ట్ తీసేసి ఫోల్డ్ చేసుకొని మన ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత క్రిస్పీగా, చూడటానికి ఎంత బాగుందో. ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి.
చూడండి, మన వేడి వేడి టేస్టీ దోశ రెడీ. నేను దీన్ని సాంబార్లో డిప్ చేసుకొని తినాలనుకొని సాంబార్ చేశానండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.